రాబోతుందా? ఏముంటది ఇప్పుడు, ముందు మనం అసలు ఒక డిసైడ్ అయితే కదా అంటున్నా. ముందు మనం డిసైడ్ అవ్వాలి కదా. ఇప్పటికి కూడా నిన్న వాళ్ళు అడిగారు, రైట్ చేయడం వల్ల గుర్తుకొచ్చింది దీనికి. ఇంకా అది కూడా ఏంటి, వాళ్ళు జగన్ అంటే భయంతో, జగన్ రేపు పొద్దున వస్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటారు. క్రిందటిసారి భూములు తీసుకున్నారు, వాళ్ళందరికీ 5 ఏళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళ జీవితాలు మెరుగుపడిపోతాయి అన్నారు. ఇప్పటికే రిటర్నబుల్ ఫ్లాట్లకు లోన్లు కూడా ఇవ్వట్లేదు అంట కదా. నేను చెప్పేది అదే, 2018వ సంవత్సరానికి వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి. ఇచ్చారా? అవును. ఇవ్వనప్పుడు వాళ్ళు లోన్ ఇచ్చి ఏం చేసుకోవాలి? ఏ భూమిని స్వాధీనం చేసుకోవాలి? ఇప్పుడు ఇదిగో ఈ 1200 గజాలు నీదయ్యా అని రాసిస్తే మొన్న ఇచ్చినట్టున్నారు, కాగితాలు ఇచ్చారు. స్థలం ఎవరు చూపెట్టారు అక్కడ? ఇంకా ఒకటి ఫైనల్ కాలేదు కదా. ఎక్కడేంటి అనేది ఇప్పుడు ఆ టవర్లు కట్టుకోవడం, ఈ పని మీద ఉన్నారు. ముందు అసలు ఇది ఎక్కడ వీళ్ళకి రిటర్నబుల్ ఫ్లాటు? అందరికి ఒకే చోట ఇచ్చారా? అక్కడ కొంచెం ఇచ్చారా? అందులో మనం చెప్పినట్టు నవనగరాలు ఏంటి, ఒక క్లారిటీ ఏం లేదు. గుడ్డెత్తు చేలో పడ్డట్టు వెళ్తున్నాం మనం. రిటర్నబుల్ ఫ్లాట్ ఎట్లా ఉండాలి? మనం ఏం చెప్పాం? నవనగరాలు అన్నాం. ఆ ప్రాంతానికి దగ్గరలో రైతులు ఇచ్చిన భూమికి ఆ నగరంలో వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు కదా ఉపయోగం. లేదు అక్కడ కాకుండా మాకు వేరే చోట ఇవ్వమని అడిగారు, ఇవ్వు నువ్వు. ఎందుకంటే నీ కోసం త్యాగం చేశాడు ఎక్కడ భూమి. అసలు ఇట్లాంటిది ఏమన్నా మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నాం మనం? నథింగ్. ఏందో మేము చెప్పాము, ఒక అద్భుతం జరిగిపోతుంది చూడండి. నేను వాళ్ళు అడిగింది అదేనమాట. ఇప్పుడు అప్పుడు తీసుకున్న వాటికి ఏం కాల, అవన్నీ అక్కడే నానా తిప్పలు పడ్డారు రైతులు. మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకుంటారు, రేపేంటి తిప్పలు రావని ఏంటి గ్యారంటీ? కాబట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, గ్యారంటీ ఇప్పించండి.